ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సర్వేలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా అధికారంలోకి వస్తుందని తేలిపోయింది. కాకపోతే కొంతమంది బులుగు ఛానళ్ళకు సేవ చేసేటువంటి కొంతమంది వైసీపీ పేటీఎం గాళ్ళు, అందులో ముఖ్యంగా మన వైఎన్ఆర్ తెగ గింజుకుంటున్నాడు. ఏ రకంగానంటే ఎట్లాగైనా సరే ఈవీఎం బాక్సులో దూరైనా సరే తెలుగుదేశం పార్టీకి వచ్చే ఫలితాలని వైసీపీకి తారుమారు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఫలితంగా మీకు తెలుసుగా, ఒకడు ప్రసాద్ గాడు, ఇంకొకడు జ్యోతిష్యం ఉన్నటువంటి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి పదే పదే ఛానల్స్లో తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తాడు. ఇంతకు ముందు అయితే రోజుకు ఒక 20 to 30 minutes వెళ్తాడు, ఒక ఇంటర్వ్యూ పెడతాడు. ఆ ఇంటర్వ్యూ తీసుకెళ్లి ఛానల్లో వేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు, సంక్షేమ పథకాలతోటి వేల కోట్ల రూపాయలని ప్రజలకు పంచిపెట్టాడు అని చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల గురించి చెప్పడు, రాజధాని లేని రాష్ట్రం గురించి మాట్లాడరు, పెట్టుబడి లేని రాష్ట్రం గురించి మాట్లాడరు, కనీసం రోడ్డు వసతి లేనటువంటి రాష్ట్రం గురించి మాట్లాడరు, కనీసం ఆరోగ్యశ్రీ కట్టలేదని చెప్పి ఆరోగ్యశ్రీ నిలిపివేసినటువంటి హాస్పిటల్స్ నిలిపివేశాయి అని చెప్పేసి అలాంటి విషయాలు మాత్రం బయటపెట్టడు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో దాని గురించి మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఇలా పొగిడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాడు అయిపోయిన తర్వాత ఈ మధ్య మా వేణుగోపాల్ జ్యోతిష్యం చెప్పుకుని ఆయన వస్తాడు. ఆయన నా శాస్త్రం మీద చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి సీఎం అవుతాడని చెప్తున్నాడు. అంటే వాడేమో పెద్ద వేదాంతి, వీడి పెద్ద సిద్ధాంతి. ఈ ముండలు రెండు కలిపి రాష్ట్రంలో ప్రజలు మీకేం తెలుసు ఇక్కడ మేమేం పడుతున్నామో, రాజధాని లేని రాష్ట్రం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం రా మేము. ఎదవల్లారా, మీకు ఇచ్చే 5 రూపాయల కోసం 10 రూపాయల డబ్బుల కోసం మీరేదో ఆడ కూర్చొని గంటలు చెప్తున్నారు. రాజధాని లేని రాష్ట్రం అని చెప్పుకోవడానికి మాకు ఎంత అవమాన భారంగా ఉంది. గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి మాకు ఎంత అవమానంగా ఉంది. ఎక్కడ ఆర్థిక నేరాలు జరిగిన దాని యొక్క మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం రా ఎదవల్లారా. మీకేం తెలుసు? చెట్టు కింద చూసుకొని జ్యోతిష్యాలు చెప్పుకునే వాళ్ళకి, లేకపోతే ఏదో ఛానల్లో 4 రూపాయలు డబ్బులు ఇస్తే ఆడ కూర్చొని పెడిగ్రీ బిస్కెట్, కుక్క బిస్కెట్లు వేస్తే తినేసి ఇక్కడికి వచ్చి మొరగటం కాదు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, పరిస్థితి ఏంటి, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలకు వసతులు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, కనీసం రాష్ట్రంలో దిక్కుమానుడు కరెంట్ ఇవ్వడం జరగట్లేదు వీళ్ళకి. నిత్యావసర ఎండాకాలంలో కనీసం లో వోల్టేజ్ని కంట్రోల్ చేసుకొని నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం. వాడు ఏం చెప్పాడు, నాణ్యమైన కరెంటుకి చాలా తేడాలు ఉంటాయని చెప్పాడు. ఇక్కడ మొన్నోడు చెప్పాడు వైసీపీ బులుగు మేధావి, ఛార్జింగ్ పెడితే నార్మల్ కరెంట్ అయితే గంట సేపు ఎక్కితే నాణ్యమైన కరెంటు కేవలం 15 నిమిషాలు ఎక్కిద్దని చెప్పాడు. అట్లాంటి మేధావులు, అట్లాంటి కుహల రాజకీయ నాయకులు, అట్లాంటి దబ్దమ్ములు, సన్నాసులు అంతా వైసీపీలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి హీరోలో చలామణి అవుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అరే నువ్వు ఆల్రెడీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పావు, అయ్యాడా? ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు. నీ శాస్త్రమే పని చేస్తే నువ్వెందుకు రోడ్ల మీద పడి వాళ్ళ జాతకాలు చెప్తావు, వీళ్ళ జాతకాలు అని చెప్తావు? నీ జాతకం నువ్వే చూసుకోవచ్చుగా, నువ్వే ప్రధానమంత్రి అవ్వచ్చు అని చెప్పేసి చక్కగా నీ జాతకం చూసి చెప్పేయచ్చు కదా. ఎవడు ప్రధానమంత్రి అవుతాడు? ఎదవ జోకులు, ఎదవ వ్యవహారాలు. అంత సీన్ లేదమ్మా, మీ అన్నీ కూడా మడిచి పెట్టుకోండి. ఇంకా అయిపోయింది. ఈవీఎం బాక్స్లో ఆల్రెడీ సెట్ అయిపోయింది. June 4న ఓపెన్ అయింది. వైఎన్ఆర్ కొంచెం ఆ రోజు న్యూస్ చదివేటప్పుడు బీపీ బిళ్ళలు వేసుకో, చక్కగా వాటర్ పక్కన పెట్టుకో, నీ పక్కన 2-3 అసిస్టెంట్లను పెట్టుకో. మరీ షాక్ అయిపోతావు. ఎందుకంటే వీడు మరీ మిగతా వాళ్ళకంటే కూడా పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి మోకాల దండ మీద మొగ్గ జీగుతున్నాడు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 8 నుంచి 10 సీట్లు కొట్టిద్దని చెప్పి సర్వేలు వస్తే వీడు ప్రకాశం పార్లమెంటు మొత్తం, అంటే ఒంగోలు పార్లమెంటు మొత్తం వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాడు. అంటే పిచ్చోళమా? ఆల్రెడీ ప్రకాశం ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు, కొండేపి, కనిగిరి 3 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. దాదాపుగా దర్శి, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలుపుకు దగ్గరగా ఉన్నాయి. ఇంకా నువ్వు చెప్పి పీకేది ఏముంది? 5-6 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ చేతిలోకే వస్తుంటే నువ్వు పీకేది ఏందిరా? ఇదలూరు, ఎర్రగొండపాలెం 2 పెండింగ్లో ఉన్నాయి. ఆ రెండిట్లో హెడ్జ్ లైన్ బట్టి నడుస్తుందని చెప్పేసి వాళ్ళే ఇస్తుంటే వీడు అసలు 7 పార్లమెంట్లు, 7 అసెంబ్లీలు ఇంకా వైసీపీకే వస్తాయంట. ఎంత బానిస కుక్కలా బతుకుతున్నారా, మరి దారుణంగా బతుకుతున్నావు నువ్వు. నువ్వు పోయి మళ్ళీ ఆ మొన్న వెనకేసుకొని వచ్చాడు. వాడు వచ్చి గవ్వల శాస్త్రం, వాడు ఒకడు వస్తాడు ప్రసాద్ గారు, వాడు పెద్ద మేధావి లెక్కన. ఏం గెలుస్తాడంటే మాది నిన్న SRH గెలుస్తుంది పోయే. అదే శాస్త్రాలకి మంత్రాలకు చింతకాయలు రాలితే ఈ ప్రయోగాలన్నీ ఎందుకురా బాబు? శుభ్రంగా కూర్చొని మీ ఓడి రోజుకు ఒక యాగం చేయపోయాడా? ఆలోచించుకోండి, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.